రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయన ధరించే జాకెట్ల నుంచి కుర్తాల వరకు ప్రతిదీ స్పెషలే. ఇప్పుడు ఆయన చేతుకున్న ఒక వాచ్ దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. అదేదో లక్షల రూపాయల విదేశీ బ్రాండ్ అనుకుంటే పొరపాటే. అది పక్కా మేడ్ ఇన్ ఇండియా వాచ్. కానీ దాని ధర కన్నా దాని డైల్లోని ప్రత్యేకతే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఆ వాచ్ డైల్ 1947 నాటి ఒక అరుదైన రూపాయి బిల్లుతో తయారు చేస్తారు. బ్రిటిష్ పాలనలో మన దేశంలో ముద్రించిన చివరి నాణ్యం కూడా అదే కావటం గమనార్హం. అలాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న కాయిన్ డైల్లో అమర్చి జైపూర్ వాచ్ కంపెనీ ఈ వాచ్ ప్రత్యేకంగా తయారు చేస్తుంది. స్విస్ వాచ్లకు బదులుగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశీయ బ్రాండ్ను ప్రధాని ఎంచుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తంగా ప్రధాని మోదీ ఏది చేసినా కూడా ఒక ట్రెండ్ లాగా కనిపిస్తుంది. ఆయన ధరించి జాకెట్ల నుంచి కుర్తాల వరకు ప్రతిదీ స్పెషల్గానే ఉంటుంది. ఇప్పుడు ఆయన వాచ్ దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసులు ఎవరో జరుగుతున్నారు. వాసు, ఎప్పుడూ కూడా మోదీ దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా ప్రతిదీ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ వాచ్ ప్రత్యేకతలు ఏంటి? రవి, మనం చాలామంది నాయకులను చూస్తాం, కానీ కొంతమంది నాయకులు మాత్రమే వాళ్ళు పాటించి దేశానికి చెప్తారు. అదేవిధంగా ఆ కోవకు చెందినటువంటి ఈ అంశమే వాచ్కి సంబంధించి ఎందుకంటే ప్రధాని ఎప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు. ఎప్పుడు కూడా మేక్ ఇన్ ఇండియా అంటే దేశంలో తయారు చేసింది. అది ఎంత నినాదం, ఎంత ఇదికెళ్ళిందో కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వాచ్కి సంబంధించి, ప్రధాన చేతి వాచ్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ ఆసక్తి నెలకొంది. అందరి దృష్టి కూడా ఈ డైల్ పైన. దీని ప్రధాన కారణం ఏంటంటే 1947 నాటి అరుదైన రూపాయి నాణ్యంతో తయారైంది. అంటే 1947లో బ్రిటిష్ పాలనలో ఆఖరి రూపాయి కూడా ఇదే అవటం. ఈ రూపాయితో ఆయన మొత్తం కూడా వాచ్ తయారు చేసుకుని, అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసుకుని పెట్టడం. ఇది కూడా స్వాతంత్రానికి ప్రతీకగా ఈ వాచ్ని, ఈ నాణ్యాన్ని ఆయన పెట్టుకున్నారని కూడా చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. ఇది ప్రధానంగా జైపూర్ వాచ్కి సంబంధించి కంపెనీకి సంబంధించి తయారు చేసినట్టు చెప్తున్నారు. ఈ వాచ్ పేరుతో కూడా మొత్తం కూడా అది యాజమాన్యం అంటే ఎవరైతే తయారు చేశారో వాళ్ళు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ఈ వాచ్పై కూడా రోమన్ బాగ్గా ప్రచారం జరుగుతుంది. ఇది అవునా కాదో కూడా తెలియనప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీతో దేవనాగరి లిపి, అంటే ఆ లిపితో నెంబర్స్తో, అంటే 1, 2 కాకుండా దేవనాగరి లిపితో ఈ వాచ్ ప్రత్యేకంగా ఏర్పడటం కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రధాని ఎప్పుడు కూడా చెప్పే మేక్ ఇన్ ఇండియా ఆచారం చేసే విధంగా మన దేశంలో తయారైనటువంటి, అది కూడా లేటెస్ట్గా, అంటే 1947 నాణ్యం అయినప్పుడు కూడా లేటెస్ట్గా తయారైనటువంటి నాణ్యంతో తయారు చేయడం అందరూ కూడా, నేను అంతా చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారంట కూడా ఇదే నిదర్శనం. ప్రధానంగా ఈ వాచ్ చాలా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక్క వాచే కాదు, ఆయన వేసే కుర్తాలు, గతంలో ఆయన వేసుకున్నటువంటి కుర్తాల మీద కూడా చాలా చర్చించి ప్రపంచ దేశాల్లో ఆయన ఒక బ్రాండ్ ఉంది. ఆయన వేసుకున్న కుర్తాలు కానీ, లేదా ఆయన వేసుకునే మొత్తం కూడా ఆయన సంబంధించి ఆయన ఒంటి మీద ఉండే మొత్తాన్ని కూడా ఒక చర్చ, అంటే భారతదేశానికి నిదర్శనంగా, ప్రతీకగా ఉండే విధంగా, సాంప్రదాయానికి ప్రత్యేకంగా ఉండే విధంగా, ఆధ్యాత్మికతకి ప్రత్యేకంగా ఉండే విధంగా ప్రధాని ఆయన వెళ్తుంటే, అందులో భాగంగానే ఈ వాచ్ కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు, మొత్తం కూడా ఇదంతా కూడా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా రవి, ప్రధాని అయితే ఎప్పుడు కూడా మొత్తం ఈ విధంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఒక ఆదేశం, అందరికీ ఒక సందేశం ఇచ్చే విధంగా, మొత్తం ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా ఉండటం ఆదర్శనీయంగా చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ వాసు.